తిరుపతి దేవస్థానం దివ్యల మాదిరి గారికి కలిసి రాలేదబ్బా అని అనుకుంటే మీ పిచ్చితనమే. ఎందుకంటే ఆవిడికి కలిసి రావడం కాదు, ఆవిడే ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి రావడానికి కూడా అనర్హులుగా ఈ యొక్క కొన్ని సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఇటువంటి మహిళలు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేవుడు ప్రదేశాలు, దేవాలయాలు కానీ దేవుడున్న ప్రతిష్ఠించి ఉన్న అక్కడున్న అటువంటి పవిత్రమైన చోటుని కానీ ఇలా ఒక వీడియో కంటెంట్ కోసం, రీల్స్ కోసం, ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి దేనినైనా ఒక పవిత్రమైన ప్లేస్ నైనా సరే అపవిత్రంగా మార్చేయడానికి సవాళ్ళకి ఆలోచనలు వేసుకుంటూ తిరుపతి కదిలి వస్తున్నారు వీళ్ళందరూ. అసలు వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ సో ఈ దివ్యల మాదిరి గారు ఎవరు ఏంటని మీకు ఎటువంటి ఆలోచనలు కూడా అవసరం లేదు, మీకు ఆ డౌట్స్ కూడా లేవని నాకు తెలుసు. ఎందుకంటే మన దువ్వాడ శ్రీనివాస్ గారి రెండో భార్య. అండ్ ఆవిడే నేను పెద్ద సెలబ్రిటీ, నేను తోప్ తురుం అని ఆవిడే ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ అది నిజమో కాదో ఎవరికి తెలీదు. అండ్ ఇలా ఫీల్ అయిపోతూ ఉన్నప్పుడే మనకి ఇంకొక దరిద్రం ఏంటంటే ఆవిడ బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళడం జరిగింది. సో ఆవిడ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది దగ్గర నుంచి కూడా ఆవిడ ప్రవర్తన చూస్తుంటే బయట జనాలు కూడా ఈవిడ ఎందుకు లోపల పంపించారు, ఏంట్రా బాబు మాకు ఈ గోళ అని తలలు పట్టుకున్న కొంతమంది ప్రేక్షకులను కూడా నేను చాలా మందిని చూసా. అండ్ ఆవిడ అందుకే బిగ్ బాస్ స్టార్ట్ అయిన 5 వారాలకే ఆవిడ బయట వచ్చింది. అండ్ ఆవిడ అంత కరెక్ట్ కూడా కాదు బిగ్ బాస్ కి అసలు ఆవిడ ఎందుకు తీసుకున్నారో నాకు ఇంకా అర్థం కాల. ఓహో, దువ్వాడ శ్రీనివాస్ గారి ఇన్ఫ్లుయెన్స్ మీద తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ నాకు తెలిసి ఆవిడైతే సెలబ్రిటీగా కూడా అనర్హురాలే అని అనిపిస్తుంది. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ సెలబ్రిటీ అని ఎందుకు పిలుస్తాం? 10 మంది కాదు, కొన్ని వేల మంది, కోట్ల మంది ఒక పర్సన్ ని ఓకే హీఈస్ ద రోల్ మోడల్ అన్నా పర్లేదు, అనుకున్నా పర్లేదు. హీఈస్ ఓకే 10 మందిని చూస్తుంటే అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, లేకపోతే హీరోస్ లేకపోతే సినిమా వైజ్ గా చూసుకుంటే ఓకే హీఈస్ తురుమ్రా అని ఒక 10 మంది 20 మంది ఒక 100 200 అలా ఒక 1000 మంది అడ్మైర్ అయ్యేటట్టు ఉండాలి ఒక సెలబ్రిటీ అంటే. అంతేగాని నేను సెలబ్రిటీ అని నువ్వు చెప్పుకుంటే సెలబ్రిటీ అవ్వరు కదా, అది పాయింట్ అన్నమాట. సో అలా ఈవిడ చలామణి అయ్యి వస్తూ ఆ బిగ్ బాస్కి వెళ్ళారు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ ఎప్పుడు న్యూస్ లోకి రాలేదేంటబ్బా, ఇంకా కాంట్రవర్సీ ఏం జరగలేదేంటబ్బా అంటే ఆల్రెడీ ముందు నుంచి జరుగుతున్న కాంట్రవర్సీ టీటీడీ గురించి. టీటీడీలో 2024లో ఆ దువ్వాడ శ్రీనివాస్ గారితో ఈవిడ దివ్యల మాదిరి గారు ఆల్రెడీ రీల్స్ చేశారు 2024లో. సో ఆ రీల్స్ మీద తిరుపతి దేవస్థానం యొక్క అక్కడ ఆఫీస్ ఎవరైతే అక్కడ అధ్యక్షులు ఉన్నారో విజిలెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. పుణ్యక్షేత్రంలో చూడండి, పవిత్రతను కాపాడండి. గుడులను కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ పాయింట్ లాగా అక్కడ ప్రతి ఒక్కరిని కంటెంట్ కోసం గుడిని కంటెంట్ గా చూడకండి. అది పవిత్రమైన ప్లేస్ అండి. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇప్పటిది కాదు, కలియుగం ముందు నుంచి ఉంది, దాని చరిత్ర వేరు. చాలా మంది అనుకుంటూ ఉంటారు పరమతాల చరిత్ర కంటే మా యొక్క పుణ్యక్షేత్రాల చరిత్రలు వేరు, అవి ఇంకా చాలా ఎక్కువ. సో ఇటువంటి పుణ్యక్షేత్రాల చరిత్రలో ఉన్న ఆ పవిత్రత ఏదైతే ఉందో, ఇప్పుడు ఇటువంటి యొక్క మహిళలు చేసే ఈ యొక్క పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి రీల్స్ టైప్ ఆఫ్ కంటెంట్లు చేస్తూ ఆ పవిత్రతని కంప్లీట్ గా అపవిత్రం చేసేస్తున్నారు. వీళ్ళని ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇంకా రేపు పొద్దున కూడా అక్కడికి మ్యారేజ్లు చేసుకోవడానికి, లేకపోతే ఇంకా వేరే ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పుణ్యక్షేత్రం ముందు అది ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అది తిరుపతి తిరుమల దేవస్థానం అనుకుంటారా, లేకపోతే HMDA పార్క్ అనుకుంటున్నారా? కొంచెమైనా ఉండాలి కదా సెన్స్. ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అదేమన్నా మనం తిరిగే ప్లేసా? చాలా మంది భక్తి శ్రద్ధలతో భయంతో, భక్తి భయం అనేది ప్రతి మనిషికి ఉండాలి. అలా ఉండి స్వామివారి కోసం దర్శనం కోసం వచ్చే వెంకటేశ్వర స్వామి స్వయంగా కొలువైన ప్రదేశం అది. దాని చరిత్ర చాలా సినిమాలు తీశారు. ఎగ్జాంపుల్స్ గా చాలా సినిమాలు చెప్పచ్చు. అన్నమయ్య చెప్పచ్చు, ఓం నమో వెంకటేశ్వర చెప్పచ్చు, ఇంకా చాలా చెప్తూ పోతే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పినా అది వర్ణనాతీతం, చెప్తూనే ఉండాలనిపిస్తుంది. సో అటువంటి తిరుపతి పవిత్రతను ఇటువంటి చీప్
చేస్తూ అపవిత్రం భ్రష్టు పట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈవిడకి ఆల్రెడీ 2024లో ఆ ఒక్క రీల్స్ ఏవైతే చేశారో ఆ రీల్స్ మీద ఆల్రెడీ ఇప్పుడు కోర్టు నోటీసులు అయితే ఇచ్చారో. ఇప్పుడు నెక్స్ట్ అది 2 ఏళ్లగా కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క 10-15 రోజులు, ఈ 12వ తారీఖున, మార్చి 12వ తారీఖున వాళ్ళకి కోర్టు హీరింగ్ ఉంది, ఫైనల్ హీరింగ్. దానికి వీళ్ళు తిరుపతి అయితే 10 రోజుల ముందు వెళ్ళిపోయారు అనమాట. 10 రోజుల ముందు వెళ్ళడం కాదు, ఆ దివ్యల మాదిరి గారితో పాటు ఈ తనుజ గారు కూడా వెళ్ళారు. తనుజ గారు వెళ్ళడం పక్కన పెడితే తనుజ గారు వెళ్ళి తనుజ గారిని కూడా దివ్యల మాదిరి గారు ఇరికిచ్చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి కొండ పైన ఆవిడ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసి కొన్ని రీల్స్ ఇలా పుణ్యక్షేత్రం దగ్గర అటు చూడు ఇటు చూడు ఆ వీడియోలన్నీ ఉన్నాయి, విజువల్స్ వస్తాయి చూడండి. ఎందుకంటే కేక్ కట్టింగ్లు ఇవన్నీ నచ్చదు, ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు. భక్తులందరూ ఫైర్ అవుతారు. అవి తీసుకెళ్లి మీరు కేక్ కటింగ్ చేసుకున్నారు, కొండపైన చేశారు, సోషల్ మీడియాలో పెద్ద స్టైల్ గా అనే ఏదో పెద్ద పాష్ కోసం ఇన్ఫ్లుయెన్స్. అది మీరు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా, జనాల యొక్క థాట్స్ ని కూడా ఇలా చెయ్యండి, కొండపైకి వెళ్ళి కేకులు కట్ చేయండి, కొండపైకి వెళ్ళి రీల్స్ చేయండి. లేకపోతే ఇంకొంతమంది ఉన్నారు వేరే వాళ్ళ పేర్లు ఎందుకులేండి కానీ ఎవరో కామన్ పీపులే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసి అసలు ఈ బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళందరికీ ఏమైపోతుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు, మొన్న శివజ్యోతి గారు, నిన్నేమో ఆ గీత రాయల్ గారు, ఇప్పుడేమో ఈ దివ్యల మాదిరి గారు, ఏం జరుగుతుంది? ఎంత దూరం వెళ్తుంది అంతే. ఇప్పుడు ఆ కేసు హీరింగ్ ఒక ఫ్లోలో ఉంటే తిరుపతి తిరుమల దేవస్థానం మీదే ఆ కేసు కూడా ఈవిడ మీద పడింది. సో దానికి వీళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యి ఫైనల్ హీరింగ్ రెడీ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు వచ్చి పడిందంటే ఎవరిది తప్పు? అన్నిసార్లు పక్కన వాళ్ళు అనలేం కదా. మనం ఏంటో, మన యొక్క తీరేంటో, మన యొక్క లక్షణం ఏంటో, మన యొక్క బుద్ధి ఎక్కడ ఉందో అనేది మనం కూడా ఆలోచించాలి కదా. అటువంటి పవిత్రమైన ప్రదేశాన్ని, అటువంటి పవిత్రమైన చోటు గురించి, ఇటువంటి ఆ చోటుల్లో కొండపైన ఇటువంటి కేక్ కట్టింగ్లు కానీ, ఇటువంటి పార్టీ లాంటిది కానీ, ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి దానికంటూ ఒక వాల్యూ ఉండాలి, దానికి ఒక వాల్యూ ఇవ్వాలి, దానికి ఒక విలువ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా అది చేసి ఇది చేసి దిగజారిపోవడం అంటారు, అంతకు మించి ఏమనరు. మీరు మిమ్మల్ని కోర్టు హీరింగ్లు పిలిపించి అక్కడ భక్తులు ఫైర్ అవుతున్నారు, ఇక్కడ వీళ్ళు ఫైర్ అవుతున్నారంటే ఎందుకు ఫైర్ అవరు? దీనే దిగజారిపోవడం అంటారు. అది కొంచెం ఆలోచించుకొని బిహేవ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఒకటే కేసు కాదు, 2 కేసులు కూడా ఆవిడ నెత్తినైతే చుట్టుకున్నాయి. ఇప్పుడు ఆవిడ ఎంత దూరం తీసుకెళ్తారు, ఈ యొక్క కేసుల గురించి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అండ్ దాంతో పాటు ఈ మీ అందరికీ నేను ఒకటే మనవి చేసుకోవాలనుకుంటున్నా, తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత, ఆ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర గురించి చాలా మందికి చాలా కథలు వినే ఉంటారు. సో ఇటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, దయచేసి ఆ పవిత్రతని అపవిత్రం చేయమాకండి. ఎందుకంటే ఇటువంటి రీల్స్ చేసినా, అటువంటి కేక్ కట్టింగ్లు చేసినా, ఇటువంటి పార్టీలు ఏమైనా చేస్తున్నా అది కొండ కింద చేసుకోండి, కొండ పైన ఇవన్నీ నాట్ అలౌడ్. ఎందుకంటే అక్కడ ఉండే పూజారులు కానీ, అక్కడ ఉండే పంతులు గారు కానీ వాళ్ళందరూ ఆబ్వియస్లీ బాధపడతారు. ఒక భక్తి శ్రద్ధలతో పూజించే ఒక పుణ్యక్షేత్రం మీద ఇటువంటి అపవిత్రాలు చేయడానికి ఎవరు రైట్ ఇచ్చారు? మీకు ఎవరు ఇచ్చారు అనే పాయింట్ నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను. నేను ఇంతకు మించి దివ్యల మాదిరి గారి గురించి నేనేం మాట్లాడను, ఆవిడ పర్సనల్ వ్యక్తిగతమైన విషయాల గురించి నాకు అనవసరం. అండ్ నేను ఆవిడని జడ్జ్ చేసేంత స్టేజ్ స్థాయి కూడా నాకు లేదు. కాబట్టి నేను మాట్లాడేది కంప్లీట్ గా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగానే నేను ఇప్పటి వరకు మాట్లాడాను. అండ్ ఎప్పటికీ ఇటువంటి తప్పులు వేరే ఎవరు చేసినా సరే నేను ఇలాగే క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే ఆ స్వామి వారికి ఉన్న పవిత్రత అలాంటిది, ఆ స్వామి వారికి ఉన్న గొప్పతనం అలాంటిది. దాన్ని భ్రష్టు పట్టించే ఎవరైనా సరే నాకు చెడ్డవారితోనే సమానం, అంటే నాకు నచ్చరు. సో అంతకు మించి వేరేగా ఏం లేదు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అండ్ ఇవి చేసిన కరెక్ట్ రాంగో కూడా మాకైతే ఖచ్చితంగా తెలియజేయండి. అంటే కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.